వాస్తవంగా అమరావతి రాజధానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, రాష్ట్రానికి అత్యంత కీలకం కాబట్టి, ఆ విషయాన్ని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతిలో సభ కూడా అత్యంత ఘనంగా జరిగింది. భారీగా జనం వచ్చారు. అత్యంత ఆడంబరంగా, అట్టహాసంగా సభ నిర్వహణ నడిచింది. కానీ అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు తమ గోడు వినిపించుకోండి అంటూ బంద్కు దిగారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నెంబర్ 3 అమలు కోసం, అదేవిధంగా స్పెషల్ డిఎస్సి కోసం బంద్ నిర్వహిస్తున్నారు. ఇది నిరవధిక బంద్. నిన్న మొదటి రోజు, ఈరోజు రెండో రోజు మళ్ళీ బంద్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మన్యం వాసులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక పార్టీలు ఈ బంద్కు మద్దతుగా నిలబడ్డాయి. దుకాణాలు మూసివేసి వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలని ఎక్కడికక్కడ గిరిజనులు ఆందోళనకు పూనుకున్నారు. నిలిచిన ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకుల హెచ్చరిక. అదేవిధంగా అల్లూరు జిల్లా పాడేరులో నిరసన తెలియజేస్తున్నటువంటి వివిధ సంఘాలు, పార్టీల నేతలకు సంబంధించినటువంటి ఫోటోని ప్రజాశక్తి పత్రిక ఇక్కడ ప్రస్తావించింది. దీని మీద ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో నిరవధిక బంద్కు పూనుకున్నప్పుడు తక్షణమే స్పందించి ఆందోళనలో ఉన్నటువంటి సంఘాల నేతలతో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారానికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి దానికి అనుగుణంగా నిర్ణయాలు చేయాల్సి ఉంటే జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం అంటూ నిన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి చెప్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు? జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తాం అంటూ చెప్పారు. జీవో నెంబర్ 3 ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఏజెన్సీ వాసులకి ప్రాధాన్యత, రిజర్వేషన్ ఏజెన్సీ ప్రాంతాలకు ఇవ్వాలని నిర్ణయం. అది ఆ జీవో అమలు కోసం తాము కట్టుబడి ఉన్నాం అంటూ చంద్రబాబు ప్రకటించారు 2024 ఎన్నికల ముందు. ఇప్పుడేమో ఆ జీవోకి ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాం అంటూ ఆయన ప్రభుత్వం చెబుతోంది. ఏమనాలి దీన్ని? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత మరో మాట, ఓట్లకు ముందు ఒక మాట, ఓట్ల తర్వాత మరో మాట, ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడుమల్లయ్య అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే గిరిజనులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. మరి నిరవధిక సమ్మె రెండో రోజుకి చేరింది. ఈ బంద్ ఎన్నాళ్ళని సాగిస్తారు? ఎంతకాలం నడుస్తుంది? ప్రభుత్వం స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రం అంతా డిఎస్సి నియామకాలు జరుగుతున్నాయి. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అన్యాయం జరుగుతోంది అనేటువంటి అభిప్రాయం ఉంది. మరి ప్రభుత్వం ఏ రీతిన స్పందిస్తుందో చూద్దాం.